మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. ఆమేన్. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఆమేన్. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈనాడు దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. మరి ఆనాడు శిష్యులతో గొప్పగా కొన్ని మాటలు పలికిన దేవుడు ఈ దినం మనందరితో కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉందని పలుకుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినప్పుడు అక్కడ పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి తీసుకెళ్ళి నిలబెట్టినప్పుడు ప్రభువారు మౌనముగా ఉన్నారు. మరి ఇక్కడ పిలాతు గారు అడిగారు, నువ్వు యూదుల రాజువా అని. నీవన్నట్లే అని పలికారు. దేవునికి స్తోత్రం కలుగాక. మరి నిజముగా రేపటి దినమున అంటే తీర్పు దినమున ప్రతి ఒక్కరు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ఎదుట నిలబడవలసినదే. మరి ఆనాడు పిలాతు గారు ఏ విధంగా అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు నిలబెట్టి అడిగారో, మరి ఆ పిలాతు గారు కూడా యేసుక్రీస్తు ప్రభు ముందు, ఆ న్యాయపీఠం ముందు, ఆ న్యాయస్థానం ముందు నిలబడవలసిందే. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ సర్వాధికారమును యేసుక్రీస్తు ప్రభువారికి ఇక్కడ అనుగ్రహించి ఉన్నారని మరి ఇక్కడ గొప్పగా పలుకుతున్నారు. మనం కొన్ని మాటలు ధ్యానించినప్పుడు ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనంలో, తండ్రి కుమారుని ప్రేమించి ఉన్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించెను. దేవునికి స్తోత్రం కలుగాక. గొప్పగా ఈ మాటలు పలికి ఉన్నారు. అదేవిధంగా పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ దూతల మీదను అధికారుల మీదను కూడా ఇక్కడ ఆయన అధికమైన శక్తిని కలిగి అధికారం పొంది ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అదేవిధంగా ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంది. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. ప్రతి నామమునకు పై నామముగా యేసుక్రీస్తు వారిని హెచ్చించి ఉన్నారని ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం 36వ వచనం ప్రకారంగా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకర్త అయిన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలుకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. గొప్పగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి లేఖనాలు సెలవిస్తున్నాయి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ గొప్పగా మాట్లాడి ఉన్నారు. నూతన నిబంధనలో సర్వాధికారము తండ్రి వలన పొంది ఉన్నాను, తండ్రి నాకు అనుగ్రహించి ఉన్నాడని. మరి మనము కూడా ఈ భూమి మీద జీవిస్తున్నాము, నడుచుకుంటున్నాము, వెళ్తున్నాము, వస్తున్నాము. మనం యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించకపోతే నిజముగా సర్వాధికారం పొందిన దేవుడి ఎదుట మనము నిలబడవలసిన ఒక రోజు రాబోతుంది. కనుక ఈ భూమి మీదే మనము యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడు అంగీకరించి తప్పులను తొలగించమని, పాపములను తొలగించమని ప్రార్థించినప్పుడు, అడిగినప్పుడు, మొరపెట్టినప్పుడు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు, గొప్పగా దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ పరలోకమందును భూమి యందును సర్వాధికారము నాకు అనుగ్రహించబడి ఉందని వాక్యం సెలవిస్తుంది. కనుక మరి ఆ సర్వాధికారి వద్దకు మనం వెళ్ళాలి, ఆయన సన్నిధిలో సాగిలపడాలి. ప్రభువా నాది ఈ కష్టము అని మనం
మొరపెట్టి అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవాతి దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. కనుక ఈ దినము కలిసికట్టుగా మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. సమస్తమును చేసిన వాడు సమస్తము ఆయన మూలముగా కలిగిందని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ దినము దేవుడు ప్రత్యేకించి మనతో మాట్లాడుతూ మరి నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉందని చెప్తున్నాడు. కనుక మరి మనము యేసుక్రీస్తు ప్రభు వారికి లోబడాలి, ఆయన నామంలో ప్రార్థించాలి, ఆయన నామంలో బాప్తిసం పొందుకోవాలి, ఆయన్ని ఘనపరచాలి. దేవునికి మహిమ కలుగాక. ఈ దినం కలిసికట్టుగా మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఈ దినం గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు, మమ్మల్ని సరిచేసి ఉన్నారు. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి శోధను తొలగించమని, ప్రతి బాధను తొలగించమని ప్రభా, నీపై ఆధారపడ్డకు, నిన్ను అంటుకట్టబడ్డకు ప్రభా, నీతో అంటుకట్టబడ్డకు ప్రభా, నీ కృపను చూపించి రక్షించమని, మీరే మహిమ పొందుకోమని, మా నాథుడు మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని నామ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.